నేరాలకు అడ్డగా మారింది దేశ రాజధాని ఢిల్లీ. తరచూ ఏదో ఒక దారుణమైన నేరాలు చూస్తూనే ఉంటాం. ఇటీవల ప్రియురాలని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఢిల్లీ శివార్లలో విసిరివేసిన సంఘటన మరవక ముందే తాజాగా ఓ మోడల్ను, మాజీ గ్యాంగ్స్టర్ గర్ల్ ఫ్రెండ్ను ఓ హోటల్ యజమాని అత్యంత దారుణంగా చంపారు. దీంతో గురుగ్రామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజా క్రైమ్ స్టోరీపై ఓ లుక్కేద్దాం. దేశ రాజధాని సమీపంలోని గురుగ్రామ్లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా జరిగిన హత్యతో ఈ ప్రాంతమంతా షాక్కి గురయ్యింది. ఈ హత్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాను పోలి ఉంది. మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ గర్ల్ ఫ్రెండ్ ను గురుగ్రామ్లోని హోటల్లో హత్యకు గురయ్యింది. హోటల్ యజమానితో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని BMW కారులో తీసుకుని వెళ్లి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. ప్రస్తుతం ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మాజీ మోడల్ 27 ఏళ్ల దివ్య పహుజా హత్య గల కారణాల విషయానికొస్తే బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్య జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే గురుగ్రామ్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ ను కాల్చి చంపింది కూడా దివ్య పహుజా. ఆమెకు కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆమె బెయిల్పై బయటికొచ్చారు. ఇక దివ్య కేసు వెలుగు చూసిన ఉదాంతానికొస్తే గురుగ్రామ్ సెక్టార్ 14 పోలీస్ స్టేషన్ అధికారులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె దివ్య జనవరి 1వ తేదీన అభిజిత్ సింగ్ అనే మిత్రుడితో కలిసి బయటికి వెళ్లిందని, అట్నుంచి ఆమె తిరిగి రాలేదని, ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ మెసేజ్ వస్తుందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించారు. దీంతో పాటు అభిజిత్ సింగ్ కు గురుగ్రామ్లో సిటీ పాయింట్ అనే హోటల్ ఉందని దివ్య పేరెంట్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. ఫుటేజ్లో బ్లాంకెట్లో చుట్టిన శవాన్ని కారిడార్ మీదుగా లాక్కెళ్లిన దృశ్యాలు పోలీసులకు కనిపించాయి. వెంటనే పోలీసులు ఎలాంటి జాప్యం చేయకుండా సింగ్తో పాటు ఆయన ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకుని దివ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇక పోలీస్ అధికారుల సమాచారం ప్రకారం హోటల్ యజమాని సింగ్ ఇద్దరి వ్యక్తులకు 10 లక్షల రూపాయలు ఆఫర్ చేసి దివ్య శవాన్ని తన BMW కారులో వేసుకుని ఎక్కడైనా పడేయండి అని కోరాడు. కాగా సహ నిందితుల పేర్ల విషయానికొస్తే ఓంప్రకాష్, హేమ్రాజ్గా గుర్తించారు. హత్య గురించి పోలీస్ అధికారుల సమాచారం ప్రకారం న్యూ ఇయర్ సందర్భంగా పహుజా సింగ్ వెంట వెళ్లింది. తర్వాత రోజు ఉదయం 4:15 సింగ్ అతని సహచరుడు కలిసి హోటల్కొచ్చారు. అటు తర్వాత వీరితో పాటు కనీసం మరో వ్యక్తి జతచేరి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దివ్య పహుజను చంపిన తర్వాత సింగ్ సహచరులు ఇద్దరు ఆమె మృతదేహాన్ని హోటల్ కారిడార్ గుండా లాక్కెళ్లి సింగ్ BMW కారులో డంప్ చేసి అట్నుంచి పంజాబ్ రూట్లో వెళ్లి మృతదేహాన్ని వదిలించుకున్నారని సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. ఇక దివ్య పహుజా విషయానికొస్తే ఆమె గురుగ్రామ్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సందీప్ గడోల్ గర్ల్ ఫ్రెండ్. కాగా సందీప్ ను హర్యానా పోలీసులు 2016లో ముంబైలోని ఓ హోటల్లో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు. కాగా గడోలి ఎన్కౌంటర్ జరిగినప్పుడు హోటల్లో దివ్య పహుజా కూడా ఉన్నారు. అయితే పలువురు పోలీస్ అధికారులు మాత్రం గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చేశారు. అటు తర్వాత పహుజా ఆమె తల్లిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గ్యాంగ్స్టర్ హత్య వెనుక దివ్య హస్తముందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముఖేష్ కుమార్ దివ్య హత్య గురించి మరింత సమాచారం ఇచ్చారు. నిందితులు హత్య తర్వాత సాక్ష్యాలు చెరిపివేయడానికి ప్రయత్నించారని చెప్పారు. దివ్య ఫోన్ గంటల కొద్దీ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో కుటుంబ సభ్యులు నేరుగా సింగ్ హోటల్కి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని చూపించాలని డిమాండ్ చేశారు. అయితే హోటల్ యాజమాన్యం నిరాకరించింది. వెంటనే దివ్య కుటుంబ సభ్యులకు పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసుకుని పోలీస్ అధికారులు హోటల్కి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని చూశారు. ఈ ఫుటేజ్ లో స్పష్టంగా పహుజా మృతదేహాన్ని లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె మృతదేహం కోసం గాలిస్తున్నామన్నారు ముఖేష్ కుమార్. అయితే
అయితే ప్రాథమిక విచారణలో నిందితుడు అభిజిత్ సింగ్ గురుగ్రామ్ పోలీసుల ముందు వాస్తవాలు చెప్పేశాడు. దివ్య వద్ద సింగ్ తో సెక్స్ లో పాల్గొన్న వీడియోలున్నాయి. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేది. ఇలా తరచూ డబ్బులు ఇస్తూ పోయిన సింగ్ దివ్యతో విసిగిపోయాడు. అయితే ఈసారి పెద్ద మొత్తంలో డబ్బులను గుంజాలని ప్లాన్ చేసింది దివ్య. న్యూ ఇయర్ రోజు బయటికి వెళ్లిన తర్వాత హోటల్కొచ్చిన తర్వాత దివ్యను మొబైల్లో ఉన్న వీడియోలను డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు సింగ్. పాస్వర్డ్ చెప్పడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో సింగ్ తన వద్ద ఉన్న తుపాకీతో అతి సమీపం నుంచి కాల్చేశాడు. హత్య తర్వాత ఆమె మృతదేహాన్ని బయటపడేసి రావాలని తన సహచరులను కోరారు. ముగ్గురు నిందితులను అదుపులో తీసుకుని కోర్టులో ప్రవేశపెడతామన్నారు పోలీసులు. ఈ హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామన్నారు గురుగ్రామ్ పోలీసులు. మొత్తానికి అక్రమ సంబంధం ద్వారా డబ్బు గుంజాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది మాజీ మోడల్.